శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. అదేంటో ఈ పేరు ఎప్పుడు విన్న గుండెల్లో ఉప్పొంగే ఉత్సాహం, ఈ పేరు ఎప్పుడు చెవున పడ్డా మనసులో ఎనలేని ధైర్యం. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా జై శ్రీరామ్ అనే పదం వినంగానే ఇదేంటి, దీనికంటే ఇంకా కష్టమైన పనులు కూడా దాటగలననే ఒక స్థైర్యం. ఎందుకంటారు? కేవలం శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి యొక్క అంశన, లేదా ఆయన దశరథ మహారాజు పుత్రుడన, లేదా అయోధ్య నగరానికి మహారాజన, లేదా శత్రువులను చెండాడే సోదరులైన లక్ష్మణుడు భరత శత్రుఘ్నులను కలిగి ఉన్నాడనా? లేదు, యుద్ధానికి వస్తే అసలు అంతు చిక్కని విధంగా వ్యూహరచన చేసి కొట్టగలిగేటటువంటి అక్షోహిణుల సైన్యం, రథ గజ పర తురాదులైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నారనే? లేదు, మనం రామాయణం కథెత్తుకుంటే ఆయన అత్యంత గొప్ప భూమిపుత్రికైన, భూమిలోంచి పుట్టిన జనక మహారాజు కూతురైన సీతమ్మను పెళ్లి చేసుకున్నాడనా? అది కూడా కాదు. కేవలం తను నమ్ముకొని గురువుగా భావించి తను సేవించి సీతమ్మ వారి జాడ కనుక్కునే దాంట్లో ప్రాతినిధ్యం వహించిన ఒక వానజాతి వీరుడైన హనుమను చివరిలో అందరికీ ఉపమానం చెప్పాడు, నాకు మీరు ఎంత సాయం చేశారో అంత సాయం చేశారని. కానీ హనుమకు ఒక్కరికే సేవకుడైనా కూడా చూడకుండా గుండెలకు చేర్చుకొని తన దేవాలయాల కంటే హనుమత్ దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ ఉండేలా చూశాడాయన. లేదు, సీతమ్మ వారి జాడ కనిపెట్టేటప్పుడు జటాయు సహాయం చేసిందని ఆ జాతి మొత్తం తరించేలా గరుడు పక్షిని దీవించాడనా? ఇసుకను కొంచెం కొంచెం పేరుస్తూ స్వామివారికి సముద్రంలో సేతువు కట్టడానికి ఉపయోగపడిందని ఉడుతుపై తన చేతిని తగిలి స్పర్శనిచ్చి తన జాతిని మొత్తం ఉద్ధరించాడనా? ఇలా ఒకటేంటి, భారతదేశ చరిత్రలో అనువనువున గడప గడపన కడుపు కడుపున అమ్మ స్తనాల్లోంచి మగవాడి హృదయ నాళాల వరకు నిండిపోయిన రామతత్వం సదాసిదా కాదు. ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా, ఇన్ని విధాలైనటువంటి గొప్పతనం ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కేవలం సామాన్యుడిగానే పుట్టి మానవుడిగానే పెరిగి మానవుడిలాగే కష్టాలు అనుభవించి తను బాణాన్ని ఎక్కుపెట్టి విల్లును సంధిస్తే 1000 యోజనాల దూరంలో ఉన్న శత్రువునైనా కూడా చంపగలడు. కానీ ఏ శక్తిని లేకుండా తను పుట్టిన వరం ప్రకారం మనిషిగానే పుట్టి మనిషిగానే పెరిగి ధర్మాన్ని విడనాడకుండా ఎంత కష్టంలో అయినా కూడా సీతమ్మ వారిని తిరిగి కలుసుకునేందుకు తన సాయశక్తిలా ప్రయత్నించి ఎన్నో కోల్పోయి సోదరుడైన లక్ష్మణుడు కూడా ప్రాణహాని వచ్చేంత పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు శ్రీరాముడు. కాబట్టి అలా అనిపిస్తుందేమో. జై శ్రీరామ్ అనగానే నరాలు తెగుతాయి. జై శ్రీరామ్ అనగానే పిల్లల మొహాల్లో నవ్వులు విరబూస్తాయి. జై శ్రీరామ్ అనగానే చనిపోయేవాడి హృదయంలో కూడా నాకేం కాదు, నా రాముడు కాపాడుతారనే నమ్మకాలు చిగురిస్తాయి. అందుకేనేమో శ్రీరాముడు చాలా ప్రత్యేకం. అందుకేనేమో రామనామం విష్ణునామంతో సమానం. అందుకేనేమో మిగతా దేవతల కంటే శ్రీరామనామం తారకం. రామో విగ్రహవాన్ ధర్మః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ రామ శరణం భవ రామ రామ. స్వామివారి యొక్క గొప్పతనం మీద, లేదా స్వామివారి యొక్క గుణగణాల మీద మీకు కూడా ఏదైనా తెలుసుంటే ఈ వీడియో మీద మీ కమెంట్స్ తెలియచేయండి. ఆ శ్రీరామ కృపకు పాత్రలు కండి. ఈ వీడియో ద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలను, ప్రత్యేకించి సంతోషాలని మనసుకు నచ్చినట్టు విధంగా పుష్కలంగా ప్రసాదించాలని కోరుకుంటూ నేను మీ ఆది విత్ ఆది అనుభవాలు. జై శ్రీరామ్, జై హింద్.